ఇప్పుడు మనం మనుగుబూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిల్ని మురుకులు అని కూడా అంటారు. వీటికి ముందుగా 1/2 కిలో బియ్యం, 50 గ్రాముల మినపప్పు, 50 గ్రాముల పచ్చిశనగపప్పు, వాము 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, వెన్న 3 లేదా 4 టేబుల్ స్పూన్లు. ఇక్కడ నేను వెన్న తీసుకుంటున్నాను. దీనికి డాల్డా కూడా వాడుకోవచ్చు, అది మీ ఆయిల్. డీప్ ఫ్రైకి సరిపడా. ఇక్కడ 3 వంతులు బియ్యం తీసుకుంటే 1 వంతు శనగపప్పు, మినప్పప్పు తీసుకోవాలి. ఇక్కడ మినప్పప్పు, బియ్యము దోరగా వేయించి పెట్టుకోవాలి. ఈ మినప్పప్పు, బియ్యము వేయించుకున్న పొడి చేసుకున్నది ఇది పిండి ఇలా వస్తుంది. ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. దీనిలోనే పొడి చేసుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసి బాగా 3 కలిపిన తర్వాత ఈ పిండి ఇలా వస్తుంది. దీన్ని ఉపయోగించి ఇప్పుడు మనం మురుకులు తయారు చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం పిండిని వేసుకోవాలి. బియ్యపిండి, మినప్పిండి, శనగపిండి ఇవన్నీ. దీంట్లో కొంచెం ఉప్పు, కారం, వాము, వెన్న. నేను ఇక్కడ వెన్న యూజ్ చేస్తున్నాను. దీనికి బదులుగా డాల్డా కూడా వేసుకోవచ్చు. వెన్న ఎందుకంటే చాలా స్మూత్గా బాగా వస్తాయి. మీకు వెన్న అందుబాటులో లేకుంటే డాల్డా కూడా వేసుకోవచ్చు. బాగా కలపాలి. ఈ వెన్న ఆ పిండి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలపండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. దీనిని ఇప్పుడు మనుగుబూలు గిద్దలు తీసుకొని ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఆ మనుగుబూలు గిద్దల్లో పెట్టుకోవాలి. ఇలా ఫిల్ చేసుకొని పొయ్యి మీద బాణల్లో పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ ఈ విధంగా కాగిన తర్వాత మనం ముందుగా మనుగుల గిద్దల్లో పెట్టుకున్న పిండిని దీంట్లో ఇట్లా మురుకుల్లాగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా.
ఈ విధంగా ఒత్తుకొని చూసారు కదా, ఈ విధంగా కాలితే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, మనుగుబోలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.